హాయ్ అండి. దీపావళి పండగ వస్తుంది కదా! ఆ పండగ కోసం అందరూ స్వీట్ షాప్ నుండి స్వీట్ కొనుక్కొచ్చుకుంటారు. అట్లా కాకుండా ఇంట్లోనే ఈజీగా స్వీట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. హెల్తీగా ఉంటుంది. డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఒకవేళ దీపావళి రోజు మీకు కుదరదు అనుకుంటే ఒకరోజు ముందైనా చేసి పెట్టుకోవచ్చు. వారం వరకు నిల్వ ఉంటాయి. దీనికోసం ఫస్ట్ ఒక కప్పు శనగపిండిని తీసుకుంటాను నేను. ఈ శనగపిండిని మంచిగా జల్లించుకోవాలి ఉండలేమీ లేకుండా. తర్వాత దీనిలో ఒక చిటికెడంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని బాగా కలపాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని జారుగా అంటే లూజుగా ఉండేటట్టు కలుపుకోవాలి. తర్వాత పొయ్యి మీద మూకుడు పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని వేడవనివ్వాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులో మనం కలిపి పెట్టుకున్న ఈ శనగపిండి మిశ్రమాన్ని ఇట్లా గరిటెతో పోసుకోవాలి. పోసుకొని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలాగే పిండి అంతా అయిపోయేదాకా కాల్చుకొని ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఈ మిశ్రమాన్ని అంతా వేసుకొని కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అది బాగా మెత్తగా పట్టకూడదు, బరకగా పట్టాలి. ఇదిగో ఈ విధంగా పట్టాలి. ఇలాగే మొత్తం అంతా కూడా వేసుకొని అంతా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత వేరొక గిన్నెని తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండి తీసుకున్నాం కదా, ఒక కప్పు శనగపిండికి 1/2 కప్పు చక్కెర తీసుకోవాలి. 1/2 కప్పు వాటర్ తీసుకొని అందులో పోసుకొని మొత్తం అంతా కలుపుకొని స్టవ్ మీద పెట్టి వేడి చేయాలి. ఇది బాగా వేడైన తర్వాత చక్కెర కరిగి వేడైన తర్వాత అది పాకం రానవసరం లేదండి. స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. కొంచెం మనం ముట్టుకుంటే బంకగా ఉంటే సరిపోతుంది. అప్పుడు అందులో ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. తర్వాత ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. అది ఆప్షనల్ అండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే ఆర్గానిక్ ఫుడ్ కలర్ వేశాను. తర్వాత దీన్ని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ గిన్నెను తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ గిన్నెలో మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మిశ్రమాన్ని అంతటినీ వేసి బాగా కలపాలి. ఇలా కలిపినప్పుడు లూజుగా ఉంటే భయపడనవసరం లేదు. లూజుగా ఉంటే మళ్ళీ ఒకసారి స్టవ్ పైన పెట్టి కలిపితే వేడి చేస్తే అది దగ్గరగా వస్తుంది, గట్టి పడిపోతుంది. నాకు కొంచెం లూజుగానే వస్తే కొద్దిసేపు స్టవ్ పైన పెట్టి వేడి చేశాను. తర్వాత ఇందులో ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి. తర్వాత కర్బూజా గింజలు వేసుకున్నాను. మీకు ఇష్టం కర్బూజా గింజలు మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. తర్వాత మొత్తం అంతా కలుపుకొని వీటిని లడ్డూల్లాగా చుట్టుకోవాలి. నెయ్యి వేయడం వల్ల లడ్డూలుగా చుట్టేటప్పుడు చేతికి అంటకుండా ఉంటుంది, అలాగే టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా అన్ని లడ్డూలు చేసుకోవాలి. అంతే, మన రెసిపీ రెడీ అయిపోయింది. ఇలా ఈ విధంగా ఇంట్లోనే ఈజీగా ఈ లడ్డు రెసిపీ చేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో చేసుకోండి ఈ దీపావళికి. ఇవి మనం పాకం రానివ్వలేదు కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. ఒక వారం వరకు ఫ్రిడ్జ్లో పెడితే నిల్వ ఉంటాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.